దేశం రెండో రోజు నాగరాజపేట 23వ డివిజన్లో అనిల్ దండు శివ ఈ వార్డు తెలుగుదేశం గాలి ఆంజనేయులు అందరూ కూడా పర్యటించి ప్రతి ఇంటికి కూడా మేము పోయి వాళ్లకు మేము అమలు చేసే పథకాలను గురించి వివరించడం జరిగింది. అయితే చాలామంది ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాకంతా స్త్రీ శక్తి ఒకటే మేము ఉపయోగించుకుంటామని ఒకరిద్దరు చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది మాకు 13,000 వచ్చినా మాకు రావడం లేదంటున్నారు. అది కూడా తప్పకుండా క్లారిటీ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వినూత్నంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి పోయి ఈ 45 డేస్ ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా తొక్కి వాళ్లకు మేము చేసే పథకాలన్నీ కూడా విశదీకరించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాలని చెప్పి మాకు పార్టీ ఆదేశించడం లేదు. అయితే పోయిన సాటల్లో బాగా స్పందన విపరీతంగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, ఇంకా వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదేవిధంగా వికలాంగులకి అయితే 5, 10, 15 వస్తుంది. కాబట్టి మేము ఆయనకు వేయకపోతే మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి తెలుగుదేశానికే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వస్తూ ఉంది. మేము అసలు ఊహించలేదు. ఒకరికి వేసేటప్పుడే మాకు రాలే. ఇప్పుడు మా ఇంట్లో 6 మంది ఉంటే 6 మంది కూడా వస్తుందని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం అయిపోయిన తర్వాత స్త్రీశక్తి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ఎక్కడికి మహిళలు ఏ ప్రాంతానికి పోయినా బస్సులో ఫ్రీగా పోవచ్చు అనేది బస్సులో ఫ్రీగా పోతున్నాం. మాకు చాలా మంచి సదుపాయాలు జరిగాయని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా గ్యాస్ దీపం పథకము ఆ దినం ప్రవేశపెట్టిందే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు. ఆ దీపం పథకము జగన్మోహన్ రెడ్డి దాన్ని చేయకపోయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డబ్బు కూడా క్యాష్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇది ఏది కూడా మేము ఆ దినం ఇచ్చిన హామీలు 6 హామీలు కూడా ఈ దినం అమలు పరిచాము. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు చేయని విధంగా మేము చేస్తున్నామని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో అయితే ఒక ఇండస్ట్రీ కూడా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి రాలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి ఉండే పథకాలన్నీ నాశనం చేశాడు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగుపడుతున్నా. అయితే మా నారా లోకేష్ గారైతేనేమి మా చంద్రబాబు నాయుడు గారైతేనేమి ఇండియాలోనే కాదు రష్యాకు ఇతర దేశాలకు కూడా పోయి అక్కడ నుంచి ఇండస్ట్రీస్ను ఇక్కడికి తెప్పించేదానికి వాళ్ళకి సదుపాయాలు కల్పించి ఇండస్ట్రీస్ తేవడం. ఈ దినం కడప జిల్లాలో అయితే స్టీల్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది ఒక 3-4 మంత్స్ లోపల. అదేవిధంగా ఈ చింతకమంది మండలంలో కుప్పర్తిలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. కాబట్టి నిరుద్యోగి అనేది ఉండకూడదని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ మాదిరి ప్రజల్లోకి పోతూ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు మాకు మేలు చేస్తారు, మాకు ఆశీర్వదిస్తారనే నమ్మకం మాకుంది. ప్రజలు కూడా మాకు చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవరూ చేయరని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశను నిరాశ చేయము. వాళ్ళ ఆశను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చేదానికి కూడా మా శక్తి సామర్థ్యం లేకుండా ప్రయత్నం చేస్తామని మా నాయకులు చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం.